న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం బుర్జపేటలో ఈ నెల 21 నుండి డిసెంబర్ 19 వరకు మార్గశిర మాసోత్సవాలు ఘనంగా జరుగుతాయని ఆలయ ఈవో శోభారాణి తెలియజేశారు. నా గొంతు చాలా అది వీళ్ళందరూ రెడీగా ఉన్నారంటే మనం మొదలు పెడదాం. ఎస్ సార్. ఈ నెల 21వ తారీఖు నుంచి వచ్చే నెల 19 వరకు అందరికీ నమస్కారం అండి. ఈ నెల 21 నుంచి డిసెంబర్ 19 వరకు మనకి మార్గశిర మాసోత్సవాలు జరుగుతాయి. అందులో మనకి 4 గురువారాలు ముఖ్యమైనవి. ఓకేనా. ఈ నెల 21వ తారీఖు నుంచి వచ్చే నెల అంటే డిసెంబర్ 19 వరకు మార్గశిర మాసోత్సవాలు జరుగుతాయండి. అందులో 4 గురువారాలు మనకి చాలా ముఖ్యమైనవి. అవి 27/11, 4/12, 11/12, 18/12. ఈ 4 గురువారాలు మనకి తెలిసిందే అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనది. ఆ రోజుల్లో కొత్త రోజుల్లో కన్నా ఎక్కువగా రష్ ఉంటుంది. మనం మామూలు రోజుల కన్నా ఎక్కువగా అరేంజ్మెంట్స్ అవి చేస్తాం. ఆ తర్వాత ఒకసారి ఈవెంట్స్ చెప్పేస్తాను. నేను మీ అందరికీ నోట్ ఇచ్చాను కానీ చెప్పేస్తాను. 7/12 ఆదివారం ఏమో అర్చక సభ, చతుర్వేద సభ జరుగుతుంది. 16/12 నాద నీరాజనం జరుగుతుంది. ఆ తర్వాత మహా అన్నదాన ప్రసాద వితరణ ఆఖరి గురువారం 18/12 అదే రోజు సహస్రఘటాభిషేకం జరుగుతుంది. పంచామృతాభిషేకాలు 18/12/25 సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు. ఆ తర్వాత రథయాత్ర 13/12, శాంతి హోమం 20/12, సహస్ర దీపాలంకరణ 19/12. ఇవి బ్రీఫ్గా మనకి ఈవెంట్స్ జరిగే రోజులు అనమాట. అయితే ఈసారి కిందటి సంవత్సరానికి ఈసారికి తేడా ఏంటంటే మనం సహస్రఘటాభిషేకం 4 గంటలు తీసుకునేవాళ్ళం ఆఖరి గురువారం. ఈసారి దాన్ని గంటకి కుదించమన్నారు కలెక్టర్ గారు. ఎందుకంటే ఈ సంవత్సరం భక్తులు ఎక్కువగా వస్తారని అంచనా ఉన్న దుర్గా టెంపుల్ వాటికి బట్టి ఫ్రీ బస్సు వీటి వల్ల. అందుకని చెప్పి దర్శనం ఎక్కువ మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో మనం మినిమం చేసుకోమన్నారు. ఆ క్రమంలో సహస్రఘటాభిషేకం అనేది గంటకి తగ్గించాం. మిగిలినవన్నీ మామూలే ఆ సమయాలు. బుధవారం రాత్రి 12 గంటలకి దేవాలయం తెరుస్తారు. 2:30కి భక్తులకి దర్శనం ఇస్తారు. ఈ లోపల అమ్మవారికి విశిష్ట పంచామృతాభిషేకాలు ఉంటాయి, తొలి పూజ ఉంటుంది. మళ్ళీ 11:30కి ఒక బ్రేక్ ఉంటుందండి. అది కూడా మనం ప్రతి సంవత్సరం గంట తీసుకునేవాళ్ళం. ఈసారి దాన్ని అరగంటకే కుదిర్చాము. 11:30 నుంచి 12 వరకు నివేదన. ఆ అరగంట కూడా భక్తుల కోసం కేటాయించడం ఉంది. సాయంత్రం 5:30 నుంచి 7 వరకు పంచామృతాభిషేకాలు, నివేదన, పంచహారతులు. ఇదివరకు 2:30 గంటలు తీసుకునేవాళ్ళం. ఇప్పుడు అది కూడా 1:30 కుదిర్చేసాం. అన్ని వీలున్నంత వరకు భక్తులకి ఎక్కువ సమయం కేటాయించాలి అనే ఉద్దేశంతో మనం ఈ టైమింగ్స్ కొంచెం మార్పు చేయడం ఉంది.
ఇది అందరూ గమనించగలరు. మీకు అందరూ రైటింగ్లో ఇస్తున్నారు, ఇది ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇంతవరకు మేము చెప్తున్నామండి. తర్వాత మహానదానం ఉంటుంది ఆఖరి గురువారం మన జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర. ఇక్కడ మా డెప్యుటేషన్ స్టాఫ్ ఉంటుంది. గురువారాలు మన పోలీస్ వారు కళ్యాణ మండపంలో పెట్టుకుంటున్నారు. ఇక్కడ దాకా రావడం ఇబ్బంది అవుతుందేమో అని వారు ఏదన్నా వెన్యూ చూపిస్తే ఆ వెన్యూలో ప్రతి గురువారం డెప్యుటేషన్ స్టాఫ్కి, అలాగే మామూలుగా జగన్నాథ స్వామి టెంపుల్ భక్తులకి ఉంటుంది. అంతేనండి. ఈ చిన్న చిన్న మార్పులు ఉన్నాయి, ఇవి గమనించి ప్రార్థన. అది చాలా మంచిది, చాలా మంచిది. లాస్ట్ టైం 3 లైన్లు కలుపుతూ ఎవరైనా విఐపీస్ వస్తే ఆ 3 లైన్లు ఆపి దర్శనం చేయించడం అనేది కింద సంవత్సరం జరిగింది. అది మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాం. ఇటు వీళ్ళని కాదలేమో ఇది. ఈ సంవత్సరం అది పక్కన పెట్టాము. అక్కడి నుంచి విఐపీ సెంటర్ అవుతారు వాళ్ళు. సరాసరి వాటిల్లో ఏమీ మార్పు లేదు, వాళ్ళకి ఎటువంటి ఇంటరప్షన్ ఉంటుంది. ఈ గారు చూపిస్తారు. ఈసారి విఐపీస్కి వీళ్ళకి సంబంధం లేకుండా ఆర్గనైజ్ చేస్తున్నాం. ఎట్మోస్ట్ ప్రయారిటీ ఇచ్చాం. ఒక్కొక్కసారి నా నోటీస్లో నేనే పర్సనల్గా తీసుకున్న ప్రెస్ వాళ్ళది. ఒక్కొక్కసారి అది మ్యాక్సిమం క్రౌడ్ ఉన్న టైంలో మిమ్మల్ని ఎలాగోలా లోపలికి తీసుకురావాలనే ఉద్దేశంతో అటువంటి ఇటువంటి అన్నారు. కానీ మీరు అది పాజిటివ్గా అర్థం చేసుకోవాలి. మీరు రావాలి, ఇక్కడ గేటు తీసామంటే 100 మంది 200 మంది ఉంటారు. ఇది మీకు తెలియని విషయం కాదు. ఒకళ్ళకి తీసుకురావడం అనేది కాని పని. అందుకని ఆ క్రమంలో నేనే ఎవరికి చెప్పానో కూడా గుర్తులేదు. అటువైపు నుంచి రండి, ఇటువైపు నుంచి రండి, మా వాడు వస్తాడు, వాడి ఫోన్ నెంబర్ ఇది అని నేనే మీ ఫోన్లో అటెండ్ అయినా ఉంది లాస్ట్ ఇయర్. కానీ ఈసారి కూడా మనకి ప్రతి సంవత్సరం ఇది ఉండేదే. నేను ఇంకా మీకు నాకు ఏడాది, మీ అందరూ ఎక్కడి వాళ్ళే. మన దేవస్థానం తెలుసు, వాటి క్యూ లైన్స్ తెలుసు, వాటి కొంచెం లైవ్ ప్రతిసారి లోపలికి రాకుండా లైవ్ తీసుకునే అరేంజ్మెంట్స్ ఏమన్నా చేయడానికి నిన్న కలెక్టర్ గారు ఏం చెప్పారంటే కూడా మీకు మేము ఒక స్లాట్ ఇచ్చాం. ఆ స్లాట్ మేము రాలేమండి ఎర్లీ అవర్స్ అంటే ఈవినింగ్ కూడా